ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం చెప్పాల్సింది నేషనల్ లెవెల్ లీడర్స్ అంశం పక్కన పెడితే రీజనల్ పార్టీస్ నుంచి జాతీయ భావజాలంతో ముందుకెళ్తున్న నాయకుల్లో అవును. ఈజ్ అన్ ఎక్సెప్షనల్ ఇండివిజువల్ వన్ అండ్ పొలిటీషియన్. ఓన్లీ, నాకు తెలిసి వన్ అండ్ ఓన్లీ, నాకు తెలిసి అంతే. వన్ అండ్ ఈ ఓన్లీ. ఈ జనరేషన్ లో ప్రాంతీయ అవును. పార్టీ, నేను అవును. చూసినంత వరకు సమాజ్వాదీ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, పేరుకి జాతీయ పార్టీ. అవును. జాతీయ ఐ అవును. నెంబర్ సా అఖిలేష్ యాదవ్ ఎప్పుడు బార్డర్కి వెళ్ళటము సైనికులతో అవును. పాటు చూడాలి. జాతీయ అవును. స్థాయిలో పండిట్ నెహ్రూ వెళ్ళారు, లాల్ బహదూర్ వెళ్ళారు, ఇందిరాగాంధీ వెళ్ళారు, వాజ్పేయి వెళ్ళారు, మోదీ వెళ్ళారు. అవును. అవును. నేను పెద్దగా రాజ్నాథ్ సింగ్ యాజ్ డిఫెన్స్ మినిస్టర్ ఈస్ సపోజ్ టు గో కాబట్టి ఆయన వెళ్ళారు. ఆయనకు తప్పదు శాఖ బట్ కాబట్టి. అవును. రీజనల్ పార్టీస్ లో యాజ్ రైట్ సైడ్ పవన్ కళ్యాణ్ ఒక్కరే. అవును. సో సైనికుల పట్ల ఆయనకున్న అనుబంధము ఎనలేనిది. అందుకే వారికి ఇబ్బందులు అనిపించి, ఈయనకి ఇబ్బందిగా అనిపించినప్పుడు, లేకపోతే వారికి మనకి ఏదైనా సైనికులకు అపాయము లేకపోతే నష్టము, వారికి ఏదైనా మరణాలు సంభవించినప్పుడు అనుకోకుండా శత్రువుల నుంచి వెంటనే ఆయన స్పందిస్తారు. వెంటనే స్పందించడము, వారికి మేము తోడుగా ఉన్నాం, వారి కుటుంబాలకు ఒక భరోసా ఉండాలి మనము. అది యువతకు ఒక ఇన్స్పిరేషన్. ఎగ్జాక్ట్లీగా మనము మాట్లాడుకుంటే ఈ భవిష్యత్ తరాలకి, ఈ తరంలో ఉన్న వారికి ఏదైతే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే వ్యక్తులు కాబట్టి, ఎంటర్టైన్మెంటే కాకుండా ఆయన దో ఈజ్ అనే ఎంటర్టైన్మెంట్ ఏరియా, ఆయన ఒక ఎంటర్టైన్మెంట్ సర్కిల్ కు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా, సినిమా మాధ్యమం అయినప్పటికీ కూడా, ఎక్కువగా నన్ను పవర్ స్టార్ అని కూడా పిలవద్దు, నాకు అది నచ్చదు. సినిమా అనేది కేవలం ఒక 3 గంటల ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఒక ఒక ప్లేస్ మాత్రమే. అక్కడ ఊరికి ఎంజాయ్ చేయండి, తిరిగి వెంటనే బయటకు వచ్చిన వెంటనే బాధ్యతతో ఈ సమాజానికి, దేశానికి మనం ఏం చేయగలము అనేది మాత్రమే ఆలోచించండి అని పలు సందర్భాల్లో యువతకి మార్గనిర్దేశకం కూడా చేశారు. ఆయన ఆయన సినిమా పరంగా చేసుకునే ఆడియో ఫంక్షన్ లో కూడా మీరు గమనించారో లేదో, అక్కడ కూడా దేశభక్తి అంతర్లీనంగా చెప్తూనే ఉంటారు. ఈ సమాజం, దేశం కోసం నేను ఏం చేయగలను, మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఈ ఇంకొక దేశానికి. అంశం అండి, ఈ శ్రీమంతుణ్ణి తెలుగు సమాజం ఎలా అర్థం చేసుకోండి మీ 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 ఎరికలో? ఆ ఒకటేంటే, రేపు 14-19 మధ్య సమాజం, తెలుగు సమాజం ఎలా చూసిందంటే కేవలం ఒక సినిమా స్టార్ గా చూసింది మొదటగా. అప్పుడు ఆయన ఒక సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నారు, లేకపోతే ఆయన అప్పటికి సేవా కార్యక్రమాలు, సహాయాలు చేసినప్పటికీ కూడా ఎక్కువ అవి వెళ్ళలేదు. అంటే మీలాంటి వాళ్ళు ఇలాంటి డిస్కషన్ తీసుకొస్తే సో దట్ ఎవ్రీబడి కెన్ రీచ్, అలాంటి ఆ సందర్భాలు తక్కువ ఉన్నాయి ఆ టైంలో. అలాగే మా మీద ఖచ్చితమైన ఒక బురద జల్లడం అనేది కంటిన్యూగా జరిగింది కాబట్టి, మాకంటూ ఒక మాధ్యమాలు లేవు కాబట్టి మేము ఎక్స్పోజ్ చేయడానికి తక్కువగా ఉన్నది అవకాశం ఆ సమయంలో. బట్ వెన్ కమ్ టు 19 నుంచి, పోరాట యాత్ర నుంచి స్పెసిఫిక్ గా ఆయన ప్రతి ఏరియాను, ప్రతి కుటుంబాన్ని గడప గడపకు టచ్ చేసి వెళ్తున్నప్పుడల్లా, ఆ ఆయన పర్యటించే ప్రాంతాల్లో కొందరు అనుకోకుండా చనిపోవడము, కరెంట్ షాకులు లేకపోతే ఫ్లెక్సీలు కడుతూ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు కూడా, మీరు ఎందుకు అలాంటి రిస్క్ చేస్తారు, మీరు అభిమానం ఉండొచ్చు కాక బట్ అలాంటివి చెయ్యకండి, ఎందుకంటే మీకు ఏదైనా నష్టం జరిగితే మీ కుటుంబంతో పాటు మీకన్నా వాళ్ళకన్నా నేను కూడా ఎక్కువ బాధపడతాను. డబ్బులు ఇవ్వడం పెద్ద విషయం కాదు, 5 లక్షలు లేకపోతే వాళ్ళ పిల్లల్ని మనం అడాప్ట్ చేసుకోవడం పెద్ద విషయం కాదు. బట్ మీరు లేని లోటు అయితే జీవితాంతం ఆ కుటుంబ సభ్యులకు ఉంటది కదా. సో అలాంటివి చెయ్యొద్దు దయచేసి అని వారి సమక్షంలోనే, అభిమానుల సమక్షంలోనే చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలాగా 19 నుంచి 24 వరకు ఆయన చేసిన సాయం, సేవా విషయాలు చాలా వరకు ప్రజలకు తీసుకెళ్లగలిగారు లక్కీలు. ఆయన కూడా బయటకు వచ్చి ప్రతి సందర్భంలో మీడియాకు అని వెల్లడించే, అదే లేకపోతే విడుదల చేసిన వివరాలను ఎప్పటికప్పుడు, నివర్ తుఫాన్ కావచ్చు, లేకపోతే కరోనా సమయంలో కావచ్చు, ఆయన ఎంత చేతికి ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు సో పంచడం అనేది అదొక నిత్యంగా అలవాటు చేసుకోవడం వల్ల, ఓకే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ పార్టీ నాయకుడిగానే కాదు, ఒక మానవతావాది. ముఖ్యంగా ఆయన మానవత్వం అనేది ఎప్పటికప్పుడు ఒక్కొక్క అడుగు మెట్టు ఎక్కుతూనే ఉన్నారు. ఎవరికి ఇబ్బంది వచ్చినా, పార్టీలు లేవు ఆయన దగ్గర, కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతం లేదు, రాష్ట్రాలు కూడా లేవు. సో ఏ ఏ ఏ వ్యక్తి అయినా సరే, ఆయన మన దేశ పౌరుడైతే, ఒకవేళ దేశం కాకపోయినా కూడా నాకు తెలిసి ప్రపంచ దేశాలు ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందని ఆయన గడప తగ్గితే ఖచ్చితంగా ఇతర దేశాల వాళ్ళు కూడా సాయం చేస్తారు. బికాస్ హ్యుమానిటీ ఫస్ట్. సో ఆయన దగ్గర ఆ కోణం ఉంది కాబట్టి, ఆయన మన రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకున్న కన్సర్న్ ను పరిపరి విధాల ప్రజలందరూ గమనించడం వల్ల, అట్ ది సేమ్ టైం బాధ్యతతో పని చేయాలి, నాకంటూ ఒక అవకాశం ఇవ్వండి అంటూ రాజకీయంగా కూడా అడగడం వల్ల ఆయన 21/21 100% స్ట్రైక్ రేట్ తో 100 మార్క్స్ తెచ్చుకోగలిగారు. ఇలాంటి మన నాయకత్వాన్ని, డిస్కషన్ ఇలాంటి నాయకుడు.